షర్మిలకు ఒక ఊహించని షాక్ ఇవ్వబోతుందా కాంగ్రెస్ పార్టీ? నిన్న మొన్నటి వరకు ఒక ఒప్పందంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ చీఫ్గా ఆమె పదవి బాధ్యతలు స్వీకరించారు. ఆ ఒప్పందం ఏంటి అంటే ఖచ్చితంగా ఆమెకు రాజ్యసభ సీట్ ఇస్తారు అనేది. అయితే ఇప్పుడు ఆమెకు రాజ్యసభ సీటు ఇవ్వలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ అనే ప్రచారం జరుగుతుంది. ఎందుకు అంటే ఒక రకంగా కర్ణాటక నుంచి వచ్చే కోటాలో ఒక సీటును షర్మిలకు కేటాయిస్తారని అంతా అనుకున్నారు. ఇప్పుడు రాజ్యసభ సీటుల అభ్యర్థుల ప్రకటన అయితే జరుగుతుంది. దేశవ్యాప్తంగా మొత్తం 55కు పైగా ఖాళీల్లో పెద్దల సభలో ఖాళీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కువ అందులో అత్యధిక భాగం బీజేపీకి దక్కబోతాయి. కాంగ్రెస్ దేశంలో 3 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది కాబట్టి హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఇక్కడే పవర్లో ఉంది కాబట్టి ఈ మూడింటితో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాల్లో ఇక్కడ ఉంది. ఇలా చూసుకుంటే కాంగ్రెస్కి ఒక 10 వరకు రాజ్యసభ సీట్లు అయితే దక్కే ఛాన్స్ ఉంది. మరి ఇందులో షర్మిల పేరు అయితే ఇప్పుడు దాకా ఎక్కడా కూడా కనిపించలేదంట, ఎక్కడా పొందుపరచలేదంట. ఇంకా సోనియా గాంధీ కూడా రాజస్థాన్ నుంచి బరిలో దిగబోతున్నారనేది. కాకపోతే అంటే ఈ ట్రిప్కి ఇవ్వను అంటే మళ్ళీ ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు అనేది. కాకపోతే ఇప్పుడు ఎందుకు ఇంకా షర్మిల పేరుని ఇంకా ప్రస్తావనకు తీసుకురాలేదు? ఆమెకు అసలు ఆ ఒప్పందంలో రాజ్యసభ సీట్ అనేది లేదా, లేదంటే ఇప్పుడు ఉన్న సీట్లలో అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి షర్మిలకు ఇప్పట్లో ఇవ్వడం సాధ్యం కాదు. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఎన్నికలు పూర్తయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఓటు శాతం మీద, లేదంటే కాంగ్రెస్ పార్టీ గతంతో పోల్చుకుంటే ఎంతవరకు పుంజుకుంటుంది, షర్మిల ఎఫెక్ట్ ఎంతవరకు ఉందని చూసిన తర్వాత అప్పుడు ఇస్తామని చెప్తారా, వేరే పదవి ఏమైనా ఇస్తామని చెప్తారు. ఏదేమైనా రాజ్యసభ సీటు దక్కకపోతే మనక షర్మిలకు ఒక పెద్ద షాక్ ఇచ్చినట్టే అవుతుంది. మరి ఏం జరుగుద్దో చూద్దాం.